హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు ట్రెండింగ్ టెక్నాలజీ ఛానల్. ఈరోజు మనం ఈ వీడియోలో స్ట్రింగ్ ప్రోగ్రామ్స్లో ఉన్న మిగిలిన ప్రోగ్రామ్స్ ఏ విధంగా చేయాలి అంటే వితౌట్ అరే అనేది యూజ్ చేయకుండా మిగిలిన ప్రోగ్రామ్స్ ఏ విధంగా చేయాలి అనే దాని గురించి మనం క్లియర్గా అనేది నేర్చుకుందాం. దానికి ముందు మీరు మా యొక్క ఛానల్ అనేది సబ్స్క్రైబ్ అనేది చేయకుండా ఉంటే సబ్స్క్రైబ్ అనేది చేసుకోండి. అలానే పక్కన బెల్ ఐకాన్ క్లిక్ చేసి నోటిఫికేషన్ అనేది యాక్టివేట్ అనేది చేసుకోండి. ఇప్పుడు మనం ఇక్కడ స్ట్రింగ్ ప్రోగ్రామ్స్ 3 to 8 ప్రోగ్రామ్స్ ఏ విధంగా చేయాలి అనే దాని గురించి తెలుసుకునేదానికి ముందు మనం అంటే క్యారెక్టర్స్ గురించి మనం కొంచెం క్లియర్గా తెలుసుకుందాం. ఎందుకంటే మనం ఇక్కడ క్యారెక్టర్స్ అనేది ఎక్కువ యూజ్ చేస్తాం కాబట్టి. నార్మల్గా క్యారెక్టర్స్ అంటే ఏం చూసినట్లయితే మనకి క్యారెక్టర్స్, ఈ క్యారెక్టర్స్ మనకి ఏమంటే A to Z, క్యాపిటల్ A to Z, మళ్ళీ స్మాల్ a to z, స్మాల్ a to z, మళ్ళీ 0 to 9. వీటిని మనం అంటే క్యారెక్టర్స్ అని అంటాం. నార్మల్గా ఈ క్యారెక్టర్స్కి మనకి ఏమంటే ASCII వాల్యూ అనేది ఒకటి ఉంటుంది. ఈ ASCII వాల్యూ ద్వారానే మనం ఏమంటే ఈజీగా మనం స్ట్రింగ్లో ఉన్న క్యారెక్టర్ని కన్వర్ట్ చేసుకోవడానికి, ఫైండ్ అవుట్ చేసేదానికి మనం అనేది యూజ్ అనేది చేస్తాం. దానికోసం అంటే మనం ఇక్కడ ASCII వాల్యూస్ అనే దాని గురించి క్లియర్గా ఏం తెలుసుకున్నాం. ఇక్కడ మనకి 0 to 9 యొక్క ASCII వాల్యూ ఏమని చూసినట్లయితే మనకి ఏమంటే 48 to 57. మనకి 0 యొక్క ASCII వాల్యూ ఏంటంటే 48, మళ్ళీ 9 యొక్క ASCII వాల్యూ వచ్చి 57. అంటే 48 అంటే 0, 49 అంటే 1, 50 అంటే మనకి 2 అనేది. ఈ విధంగా మనకి ఏమంటే 59 వరకు ASCII వాల్యూస్ అనేది ఉంది 0 to 9కి. మళ్ళీ వచ్చి మనకి ఏమంటే క్యాపిటల్ A to Zకి వచ్చి మనకి 65 టు మనం 90. క్యాపిటల్ A అనేది ఏమంటే 65, Z అనేది ఏమంటే 90. దీని యొక్క ASCII వాల్యూస్ మిడిల్లో ఉన్న లెటర్స్కి మిడిల్లో ఉన్న ASCII వాల్యూస్ అనేది మ్యాచ్ అనేది అవుతుంది. నెక్స్ట్ ఇక్కడ మనకి స్మాల్ a అంటే మనకి ఏమంటే 97 నుంచి స్టార్ట్ అవుతాయి. 97 టు మనకి 122. ఇదేమంటే మనకి క్యారెక్టర్స్ యొక్క ASCII వాల్యూస్ అనేది. ఇది మనం ప్రోగ్రామాటికల్ పరంగా మనం యూజ్ చేసినప్పుడు మనకి ఇక్కడ క్లియర్గా తెలిస్తేనే మనకి అర్థం అనేది అవుతుంది. మీకు ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ చెప్పాలంటే A యొక్క ASCII వాల్యూ వచ్చి 65 అనేది, మళ్ళీ Bకి వచ్చి 66, Cకి వచ్చి 67, ఈ విధంగా వచ్చి A to Z వరకు అంటే 65 to 90 వరకు అనేది ఉంటుంది. ఇప్పుడు మనం థర్డ్ ప్రోగ్రామ్ ఏ విధంగా చేయాలి అనే దాని గురించి మనం క్లియర్గానే తెలుసుకుందాం. థర్డ్ ప్రోగ్రామ్ ఏమని చూస్తే రైట్ ఏ ప్రోగ్రామ్ టు కౌంట్ నంబర్ ఆఫ్ క్యారెక్టర్స్ ఇన్ ఏ స్ట్రింగ్. అంటే ఒక స్ట్రింగ్లో ఉన్న నెంబర్ ఆఫ్ క్యారెక్టర్స్ అంటే మనకి A to Z అని, మళ్ళీ స్మాల్ a to z, మళ్ళీ 0 to 9 ఇవనేది ఎన్ని ఉన్నాయి అనేదాన్ని మనం క్లియర్గా అనేది ఫైండ్ అవుట్ అనేది చేయాలి. దానికోసం ఒక ప్రోగ్రామ్ అనేది క్రియేట్ అనేది చేసుకుందాం. దానికోసం SRC మీద క్లిక్ చేసి Ctrl+N అనేది క్లిక్ చేసి ఒక క్లాస్ అనేది క్రియేట్ చేద్దాం. క్లాస్ నేమ్ అనేది ఏం పెట్టుకుందామంటే కౌంట్ str అని పెడుతున్నా, కౌంట్ స్ట్రింగ్ కాబట్టి. క్యారెక్టర్స్ అని పెట్టిన ఓకే. క్లాస్ నేమ్ ఏదన్నా ఏం ప్రాబ్లం అనేది లేదు. ఇంపోర్ట్ java.util, ఎందుకంటే స్కానర్ క్లాస్ అనేది ఇంపోర్ట్ అనేది చేసుకోవాలి. దానికోసం java.util ప్యాకేజ్ని ఇంపోర్ట్ అనేది చేసుకుంటున్నా ఇక్కడ. మళ్ళీ మెయిన్ మెథడ్ని main క్రియేట్ చేసుకుందాం. ఇప్పుడు స్కానర్ క్లాస్ స్కానర్ ఈక్వల్ టు న్యూ స్కానర్. system.in system.in. ఇప్పుడు మనం అంటే స్ట్రింగ్ అనేది ఇన్పుట్ అనేది తీసుకోవాలి కాబట్టి మనం అంటే స్ట్రింగ్ అనేది క్రియేట్ చేసుకుందాం. స్ట్రింగ్ s ఈక్వల్ టు sc.next. ఇంట్ అనే మెథడ్, నెక్స్ట్ లైన్ అనే మెథడ్ని యూజ్ చేస్తుంది. ఎందుకంటే ఇక్కడ మనకి సింగిల్ వర్డ్ ఉన్నప్పుడు మనం అంటే నెక్స్ట్ అనే మెథడ్ని యూజ్ చేస్తాం. మల్టిపుల్ లైన్స్ ఉన్నప్పుడు, మల్టిపుల్ వర్డ్స్ ఉన్నప్పుడు మనం అంటే నెక్స్ట్ లైన్ అనేది యూజ్ చేస్తాం. ఇక్కడ మనకి యూజర్ అనేది ఎన్ని వర్డ్స్ ఇస్తారనేది అనేది తెలియదు కాబట్టి మనం నెక్స్ట్ లైన్ అనేది ఇచ్చుకుందాం. ఓకే, ఇప్పుడు ఏమంటే మనం యూజర్ దగ్గర నుంచి ఇన్పుట్ అనేది రీడ్ అనేది చేసుకున్నాం. ఇప్పుడు మనకి ఏమంటే ఇది ఎన్ని వర్డ్స్ ఉందో మనం ప్రింట్ అనేది చేయాలి. దానికోసం అంటే నేను ఒక మెథడ్ అనేది క్రియేట్ చేసుకుంటున్నా. ఇంట్ c అంటే కౌంట్ చేసిన నంబర్స్ కాబట్టి c ఈక్వల్ టు count
కౌంట్ క్యారెక్టర్స్ అనే ఒక మెథడ్ అనేది క్రియేట్ చేసుకున్నాం. ఎస్ ఏమంటే మనం ఎస్ అనేది పాస్ అనేది చేద్దాం. ఇప్పుడంటే ఈ మెథడ్ని మనం క్రియేట్ అనేది చేద్దాం. నేను ఏమంటే మెథడ్ అనేది క్రియేట్ అనేది చేసిన. ఇప్పుడు మనం ఇక్కడ లాజిక్ అనేది రాసుకుందాం. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏమంటే ఇంట్ count ఈక్వల్ టు 0. ఇక్కడ నేను ఏమంటే కౌంట్ ని రిటర్న్ అనేది చేస్తున్నా. కౌంట్ ఇప్పుడు ఏమంటే మనం స్ట్రింగ్ లో ఇచ్చిన స్ట్రింగ్ లో ఎన్ని క్యారెక్టర్స్ ఉన్నాయనేది ఫైండ్ అవుట్ అనేది చేయాలి. దానికోసం ఏమంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏమంటే ఒక లూప్ అనేది క్రియేట్ చేసుకుందాం. ఫర్ ఇంట్ i ఈక్వల్ టు 0 i లెస్సర్ దెన్ మనం స్ట్రింగ్ యొక్క లెంత్ కనిపెట్టాలంటే s డాట్ లెంత్ ఆఫ్ అనే మెథడ్ ని యూజ్ చేస్తాం. లెంత్ అనే మెథడ్ ని i ప్లస్ ప్లస్. ఇప్పుడు ఏమంటే మనకి ఎవరి క్యారెక్టర్ ని మనం డివైడ్ చేయాలి కాబట్టి దానికోసం అంటే char ఆఫ్ ch ఈక్వల్ టు s డాట్ క్యారెట్ అనే మెథడ్ ని యూజ్ చేస్తాం. క్యారెట్ ఇండెక్స్ i అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం అంటే 0 ఈ విధంగా. ఇప్పుడు మనం అంటే కౌంట్ అనేది చేయాలి. ఏమంటే మనకి క్యారెక్టర్స్ ని కౌంట్ చేయాలి. దానికోసం అంటే ఇఫ్ మనకి ఏమంటే నార్మల్ గా నేను చెప్పిన స్మాల్ a అనేది మళ్ళీ ఏమంటే క్యాపిటల్ A అనే దాని గురించి దానికి వర్డ్స్ అనేది ఇక్కడ మనకి క్లియర్ గా ASCII వాల్యూ అనేది మనకి క్లియర్ గా తెలిసి ఉంటుంది. A to Z అంటే నార్మల్ గా క్యాపిటల్ A to Z అయితే 65 to 90 అనేది, స్మాల్ అయితే 97 to 122, మళ్ళీ వచ్చి నంబర్స్ అయితే 48 to 57 అనేది. ఇప్పుడు మనం అంటే దీన్ని ఇక్కడ క్లియర్ గా అనేది మెన్షన్ చేయాలి. దానికోసం అంటే ch అంటే మనకి వచ్చిన క్యారెట్ అనేది ch గ్రేటర్ దెన్ ఆర్ ఈక్వల్ టు మనకేమంటే 65 అండ్ ch లెస్సర్ దెన్ ఆర్ ఈక్వల్ టు మనకేమంటే 65 అన్నప్పుడు మన 90 అనేది, ఎందుకంటే ఇదేమంటే మనం క్యాపిటల్ లెటర్స్ ఉండేదాన్ని ఫైండ్ అవుట్ చేసేదాని కోసం ఇక్కడ మెన్షన్ అనేది చేస్తున్నాం. లేకపోతే ఆర్ మళ్ళీ ఏమంటే ఒకటి దీంట్లోనే ఉండాలి, లేకపోతే మళ్ళీ వేరే ch క్యారెట్ ఆఫ్ ch గ్రేటర్ దెన్ ఆర్ ఈక్వల్ టు మనకేమంటే 97 స్మాల్ a నుంచి మనకేమంటే అండ్ ch లెస్సర్ దెన్ ఆర్ ఈక్వల్ టు క్యాపిటల్ Z అంటే మనకి 122 అంటే స్మాల్ z అనేది, లేకపోతే ఆర్ నెక్స్ట్ వచ్చి ch గ్రేటర్ దెన్ ఆర్ ఈక్వల్ టు మనకేమంటే 48 అండ్ ch లెస్సర్ దెన్ ఆర్ ఈక్వల్ టు మనకేమంటే 57. అంటే వీటిలో అంటే క్యాపిటల్ ఇక్కడ ఏమంటే నేనంటే ch గ్రేటర్ దెన్ ఆర్ ఈక్వల్ టు అంటే క్యాపిటల్ A నుంచి మనకేమంటే క్యాపిటల్ Z లోపల ఉండాలి, లేకపోతే అవైనా ఉండాలి, లేదంటే మనకేమంటే స్మాల్ a టు z అయినా ఉండాలి, లేదంటే మనకి 0 to 9 అయినా ఉండాలి. ఇవి ఉన్నప్పుడు మాత్రం మనం అంటే కౌంట్ అనేది చేయాలి. దానికోసం అంటే కౌంట్ ప్లస్ ప్లస్ లేనప్పుడు మనకి ఏమంటే కౌంట్ అనేది చేయకూడదు. కాబట్టి నేను ఏమంటే కౌంట్ మనకి ఇల్స్ లో మనం ఏం రాయాల్సిన అవసరం అనేది లేదు. జస్ట్ ఇలా ఉన్నప్పుడు మాత్రం మనం అంటే కౌంట్ అనేది చేసుకోవాలి. ఇప్పుడు మనం రన్ అనేది చేసి చూద్దాం, మనకి ఎగ్జాక్ట్ అవుట్పుట్ వస్తుందా లేదని చెక్ చేద్దాం. రన్ సేవ్. ఇప్పుడు మనం ఏదైనా ఒక ఇన్పుట్ అనేది ఇద్దాం. ఫర్ ఎగ్జాంపుల్ కి రాము ఈస్ god good 123 @boy boy. ఇక్కడ మనకి ఏమంటే క్యారెక్టర్స్ ఎన్ని అని చూసినట్లయితే మనకి 1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 అనేది ఉంది. 16 క్యారెక్టర్స్ ఉన్నాయి కాబట్టి మనకి ఏమంటే 16 అవుట్పుట్ అనేది రావాలి. ఇక్కడ మనం అంటే ఓకే, మనం అంటే అవుట్పుట్ ని ప్రింట్ అనేది చేయలేదు కాబట్టి మనకి రాదు. సో నాట్ అవుట్ డాట్ ప్రింట్లn సి ప్రింట్ అనేది చేసుకుందాం అవుట్పుట్ ని. కంట్రోల్ S సేవ్ అనేది ఇద్దాం. మనం దీన్ని కాపీ చేసి మళ్ళీ పేస్ట్ రన్ చేసిన తర్వాత పేస్ట్ చేసి కంట్రోల్ C ఓకే రన్ కంట్రోల్ E. ఇప్పుడు మనం అంటే ఇక్కడ క్యారెక్టర్ చూసినట్లయితే మనకి ఏమంటే 4 5 6 7 8 9 10
12 13 14 15 16 అనేది రావాలి. మనకు అవుట్పుట్ చూసినట్లయితే మనకి 16 అనేది రావడం జరిగింది. ఈ విధంగా మనం అంటే క్యారెక్టర్లో ఉన్న అంటే ఒక స్ట్రింగ్లో ఉన్న క్యారెక్టర్స్ని మనం ఫైండ్ అవుట్ కావాలంటే ఫైండ్ అవుట్ అనేది చేసుకోవచ్చు ఎన్ని ఉందో అనేది. మళ్ళీ నేను ఇంకొక అవుట్పుట్ అనేది ఇస్తున్నా. ఫర్ ఎగ్జాంపుల్కి ఏమిద్దాం, ఏదో ఒక అవుట్పుట్ అనేది ఇస్తున్నా 1 2 3 @shift. ఓకే, ఇందులో చూసినట్లయితే మనకి 19 క్యారెక్టర్స్ అనేవి ఉన్నాయి. మనం చెక్ అనేది చేద్దాం. 1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 క్లియర్ చూస్తే మనకి 19 క్యారెక్టర్స్ అనేవి ఉన్నాయి. ఇవి అడిషనల్ ఉండే స్పెషల్ క్యారెక్టర్స్. అంటే మనం క్యారెక్టర్స్ మాత్రం ఎన్ని అనేది కనిపెట్టాలి కాబట్టి మనకి కోడ్ అనేది ఈజీగా వర్క్ అనేది అయింది. నేను మళ్ళీ ఒకసారి ఎక్స్ప్లెయిన్ అనేది చేస్తాను, క్లియర్గా చూసుకోండి. ఇప్పుడు నార్మల్గా మనం స్ట్రింగ్ అనేది యూజర్ దగ్గర నుంచి ఇన్పుట్ అనేది రీడ్ అనేది చేసుకున్నాం. చేసుకున్న తర్వాత ఒక మెథడ్ అనేది క్రియేట్ చేసుకున్నాం. ఈ మెథడ్లో స్ట్రింగ్ అనేది కౌంట్ స్ట్రింగ్ అనే మెథడ్ని క్రియేట్ చేసుకుని ఇక్కడ అంటే మనకి ఫస్ట్ ఆఫ్ ఆల్ ఒక ఇంట్ కౌంట్ ఈక్వల్ టు 0 అనేది మెన్షన్ చేస్తున్నాం. ఇక్కడ నేను ఏమంటే లూప్ అనేది ఒకటి క్రియేట్ చేసుకున్నాను. ఎందుకంటే స్ట్రింగ్ ఎన్ని లెంత్ ఉందో అన్నిసార్లు మనకి ఏమంటే ఈ లూప్ అనేది ఎగ్జిక్యూట్ కావాలి కాబట్టి ఒక లూప్ అనేది క్రియేట్ చేసుకున్నాం. క్రియేట్ చేసిన తర్వాత నేను స్ట్రింగ్లో ఉన్న ఎవరీ క్యారెక్టర్ని నేను డివైడ్ అనేది చేసుకున్నాను. డివైడ్ అనేది చేసుకుని ప్రతి క్యారెక్టర్ ఏమంటే A to Z వరకు ఉందా, లేకపోతే స్మాల్ a to z వరకు ఉందా, లేకపోతే 0 to 9 వరకు ఉందా, ఇలా ఉన్నప్పుడు మాత్రమే ఏమంటే నాకు కౌంట్ అనేది కౌంట్ కావాలి. లేనప్పుడు నాకేమి కౌంట్ అనేది అవసరం లేదు. ఈ టోటల్గా ఈ ఫర్ లూప్ అన్ని అంటే టోటల్ స్ట్రింగ్ ఫస్ట్ ఆఫ్ ఆల్ అంటే ఎస్ అనేది చెక్ చేస్తుంది. ఇదేమంటే మనకి 65 to 90 ఉందంటే కాదు, లేదు. మళ్ళీ ఏమంటే ఇక్కడ కండిషన్ అనేది ఇచ్చినాం. ఏమంటే 97 to 122 అంటే 97 to 122 మిడిల్లో ఎస్ అనేది ఉంది కాబట్టి మనకి ఏమంటే కౌంట్ ప్లస్ ప్లస్. ఈ విధంగా అనేది ఎవ్రీ టైం అనేది మనకి ఏమంటే ఈ లూప్ అంటే క్యారెక్టర్స్ని డివైడ్ చేసి మనకి ఏమంటే చెక్ చేసుకుంటుంది. ఇలా చెక్ చేసినప్పుడు మనకి ఈ 3 కండిషన్లు ఏదైనా ఒక కండిషన్ సాటిస్ఫై అయితే మనకి ఆటోమేటిక్గా కౌంట్ ప్లస్ ప్లస్ అనేది అవుతుంది. ఎందుకంటే ఇక్కడ మనకి ఆర్ అనేది ఇచ్చినాం కాబట్టి ఏదైనా ఒకటి ఈ కండిషన్ సాటిస్ఫై అయినా మనకి ఏమంటే కౌంట్ అనేది ప్లస్ అవుతుంది, లేకపోతే ఈ కండిషన్ సాటిస్ఫై అయినా మనకి ఏమంటే కౌంట్ అనేది ప్లస్ అవుతుంది, లేకుంటే ఈ కండిషన్ సాటిస్ఫై అయినా మనకి ఏమంటే కౌంట్ అనేది ప్లస్ అవుతుంది. అప్పుడు మనకి ఏమంటే మనకి కావాల్సిన ఎగ్జాక్ట్ అవుట్పుట్ అనేది మనకి రావడం అనేది జరుగుతుంది. ఇప్పుడు మీకు క్లియర్గా అర్థమైంది అనుకుంటా. ఇప్పుడు మనం నెక్స్ట్ ప్రోగ్రామ్ ఏ విధంగా చేయాలి అనే దాని గురించి మనం క్లియర్గా తెలుసుకుందాం. నెక్స్ట్ ప్రోగ్రామ్ ఏమని చూసినట్లయితే మనకి రైట్ ఏ ప్రోగ్రామ్ టు ఫైండ్ సమ్ ఆఫ్ నంబర్స్ ఇన్ ఆల్ఫా న్యూమరికల్ స్ట్రింగ్. అంటే మనకి ఒక స్ట్రింగ్ ఇస్తే ఫర్ ఎగ్జాంపుల్కి ఇదే స్ట్రింగ్ అనేది తీసుకున్నాం. ఇలాంటి స్ట్రింగ్ ఒకటి ఇచ్చినప్పుడు మనం ఏమంటే ఇక్కడ ఇచ్చిన నంబర్స్కి మనం సమ్ అనేది పక్కన పెట్టాలి. అంటే ఫర్ ఎగ్జాంపుల్కి ఇక్కడ 1 అనేది ఉంది. 1 + 2 ఎంత 3 అనేది రావడం జరుగుతుంది. మళ్ళీ 3 + 3 6 అనేది 6 + 3 ఇక్కడ అంటే 1 + 2 అంటే 3 టోటల్ 9 అనేది అవుట్పుట్ అనేది మనకి రావాలి. సేమ్ స్ట్రింగ్ ఇచ్చినప్పుడు మనకి 9 అవుట్పుట్ అనేది రావాలి. నేను ఇదే కాపీ అనేది పేస్ట్ ఓకే దీన్నే ఈ స్ట్రింగ్ని కాపీ చేసుకుంటున్నా. ఎందుకంటే మళ్ళీ ఇదే స్ట్రింగ్ని పేస్ట్ చేసి రన్ అనేది చేసి చూద్దాం. దానికోసం ఏమంటే మనం ఇక్కడ ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏం చేయాలంటే సింపుల్. ఇక్కడ ఏమంటే నేను ఇక్కడ ఉన్న వీటిని అన్ని ఏమంటే నేను రిమూవ్ అనేది చేస్తున్నా. ఇప్పుడు మనకి ఏమంటే ఓన్లీ 0 to 9 ఉన్నప్పుడు మాత్రం మనకి ఏమంటే ఇన్సైడ్ అనేది వెళ్ళాలి. ఇక్కడ వెళ్ళిన తర్వాత మనం అంటే ప్రతి వర్డ్ని కౌంట్ అనేది చేయాలి. ప్రతి వర్డ్ని కౌంట్ చేయాలంటే మనకి ఏమంటే ఇక్కడ నార్మల్గా మనకి 48 అనేది ఉంది. 48 ఉన్నప్పుడు మనకి ఏమంటే ఇప్పుడు మీకు సింపుల్గా చెప్పాలంటే ఇప్పుడు మనకి ఇప్పుడు ఏమంటే 1 అనేది ఉంది, 0 అనేది ఉంది. ఇక్కడ మనకి క్యారెక్టర్లో 0 అనేది ఉన్నప్పుడు మనం దీన్ని నంబర్స్లో కనిపెట్టాలంటే ఏ విధంగా కనిపెట్టాలి, జస్ట్ మనకి -48 చేసినామంటే మనకి ఆటోమేటిక్ ఏమంటే మనకి ఇక్కడ 0 అనేది రావడం జరుగుతుంది. ఓకే మీకు సింపుల్గా అర్థం కావాలంటే ఇంకా ఏ విధంగా చెప్పాలంటే ఇప్పుడు మనకి ఏమంటే క్యారెక్టర్ ఆఫ్ ఇక్కడ మనం ఏదైనా ఒక ప్రింట్ అనేది చేద్దాం. క్యారెక్టర్ ఆఫ్ 0
నేను అడిషనల్గా ఒకటి ప్రింట్ అనేది చేసుకుంటున్నా. sys void system.out.println char of 0. char of 0 ప్రింట్ చేసినప్పుడు మనకి ఏం ప్రింట్ అవుతుంది అనేది ఒకసారి చెక్ చూద్దాం. ఓకే, మనం ఏదైనా ఒక స్ట్రింగ్ ఎంటర్ చేసిన తర్వాత మనకి ప్రింట్ అనేది చూస్తే మనకి ఏమంటే క్యారెట్ ఆఫ్ 0 ఎంటర్ చేసినప్పుడు మనకి ఏమంటే 0 అనేది ప్రింట్ అనేది అయింది. ఓకే, ఇప్పుడు మనకి ఏమంటే ఇక్కడ క్యారెక్టర్ ని మనం సమ్ అనేది చేయాలంటే మనం ఇక్కడ ఏమంటే క్యారెక్టర్ లో ఉండేదాన్ని మనం ఏమంటే నంబర్స్ లో కన్వర్ట్ అనేది చేయాలి. నంబర్స్ లో కన్వర్ట్ చేయాలంటే దానికోసం ఏమంటే మనం -48 అనేది చేస్తాం. ఫర్ ఎగ్జాంపుల్ కి నేను ఏమంటే కౌంట్ ఈక్వల్ టు కౌంట్ ప్లస్ కౌంట్ ప్లస్ అనేది చేస్తున్నా. కౌంట్ ప్లస్ మనకి ఏమంటే క్యారెక్టర్ ఆఫ్ char of ch ప్లస్ ch -48 అనేది చేస్తున్నా. ch -48 అనేది చేసినప్పుడు మనకి ఏమంటే ఆటోమేటిక్ గా మనకు కావాల్సిన కంట్రోల్ S సేవ్ అనేది చేసి మనం రన్ అనేది చేసి చూద్దాం. ఓకే, మనకి అవుట్పుట్ వచ్చినప్పుడు నేను మళ్ళీ ఒకసారి మీకు ఎక్స్ప్లెయిన్ అనేది చేస్తే ఇప్పుడు మనకి ఏమంటే 9 అనేది అవుట్పుట్ రావాలి. చూస్తే మనకి 9 అవుట్పుట్ అనేది రావడం జరిగింది. ఇక్కడ 9 అవుట్పుట్ అనేది మనకి ఈ విధంగా మనం 9 అవుట్పుట్ అనేది మనకి ఈజీగా రావడం. ఈ విధంగా మనం ఏ స్ట్రింగ్ అనేది ఇచ్చినా కూడా మనకి ఏమంటే ఆటోమేటిక్గా మనకి అందులో ఉన్న నంబర్స్ ఎన్ని ఉందో అన్ని సమ్ చేసి మనకి ప్రింట్ అనేది అవుతుంది. ఫర్ ఎగ్జాంపుల్ 9 8 అనేది ఎంటర్ చేస్తున్నా. 9 8 అనేది ఎంటర్ చేస్తే మనకి ఏం అవుట్పుట్ అనేది రావాలి, మనకి 17 అవుట్పుట్ అనేది రావాలి. మనకి చూసినట్లయితే 17 అవుట్పుట్ అనేది రావడం జరిగింది. అంటే ఒక స్ట్రింగ్ లో ఉన్న నంబర్స్ ని మనం ఏంటంటే సమ్ అనేది చేస్తున్నాం. దానికోసం అంటే సింపుల్ గా మనం అంటే ఇక్కడ నంబర్స్ ఇచ్చినప్పుడు మాత్రమే ఇక్కడ నంబర్స్ వచ్చినప్పుడు మాత్రమే మనకి ఏమంటే ఇక్కడ మనం కౌంట్ అనేది చేయాలి. ఇక్కడ నేను నార్మల్ గా ఒకటి మనకి క్యారెక్టర్ నుంచి మనకి నంబర్స్ కన్వర్ట్ చేయాలంటే దానికోసం అంటే క్యార్ ఆఫ్ అనేది యూజ్ చేస్తాం. క్యార్ ఆఫ్ ch -48 అనేది. ఇప్పుడు ఇదే విధంగా మనకి ఏమంటే క్యార్ ఆఫ్ ch -48. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ కి ch అనేది మనకి ఏముంటుందంటే ch లో మనకి ఏమంటే ఆటోమేటిక్గా 48 అనేది ఉంటుంది. 48 ఉన్నప్పుడు మనకి ఏమంటే 48 - 48 ఎంత 0 అనేది మనకి ప్రింట్ అవుతుంది. క్యార్ ఆఫ్ 0 అనేది అంటే మనకి నంబర్స్ లో 0 అనేది రావడం జరిగింది. మళ్ళీ ఒకవేళ ఎగ్జాంపుల్ ch లో మనకి ch అనేది a అని 1 ఉన్నప్పుడు మనకి ఏమంటే 49 అనేది ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్ చూస్తుంటే 49 - 48 ఎంత మనకి ఏమంటే 1 అనేది క్యారెక్టర్ ఆఫ్ 1 వాల్యూ ఎంత మనకి 1 అనేది రావడం జరుగుతుంది. ఈ విధంగా మనకి ఏమంటే ప్రింట్ అనేది రావడం జరుగుతుంది. ఇప్పుడు మీకు సింపుల్ గా చెప్పాలంటే మనం నంబర్స్ లో కన్వర్ట్ చేసేదాని కోసం మనం అంటే క్యార్ ఆఫ్ అనేది యూజ్ చేస్తాం. ఇక్కడ ముందు క్యార్ ఆఫ్ ch -48 అంటే ASCII వాల్యూస్ యూజ్ చేసుకుని మనం అంటే నంబర్స్ లోకి ఇక్కడ కన్వర్ట్ అనేది చేసుకుంటున్నాం. ఓకే, మీకు ఇదేమంటే ఫస్ట్ టైం చూసినప్పుడు కొంచెం కన్ఫ్యూజన్ అనేది ఉంటుంది. మనం మళ్ళీ నెక్స్ట్ టైం యూజ్ చేస్తున్నప్పుడు మనకి ఏమంటే ఆటోమేటిక్గా అండర్స్టాండ్ అనేది అవుతుంది. ఓకే, ఇప్పుడు మనం నెక్స్ట్ ప్రోగ్రామ్ ఏ విధంగా చేయాలనే దాని గురించి మనం క్లియర్ గానే చూద్దాం. నెక్స్ట్ ప్రోగ్రామ్ మనం చూసినట్లయితే రైట్ ఏ ప్రోగ్రామ్ టు డిస్ప్లే నంబర్ ఆఫ్ లోయర్ కేసెస్ అండ్ అప్పర్ కేసెస్ స్పెషల్ సింబల్స్ మళ్ళీ అండ్ డిజిట్స్ ఇన్ ఏ స్ట్రింగ్. అంటే లోయర్ కేస్ అంటే నార్మల్గా లోయర్ కేస్ లెటర్స్ ఎన్ని ఉన్నాయనేది ప్రింట్ చేయాలి. మళ్ళీ వచ్చి అప్పర్ కేసులో ఎన్ని ఉన్నాయని ప్రింట్ చేయాలి. మళ్ళీ వచ్చి స్పెషల్ క్యారెక్టర్స్ ఎన్ని ఉన్నాయని ప్రింట్ చేయాలి. మళ్ళీ డిజిట్స్ ఎన్ని ఉన్నాయనేది మనం అంటే స్పేస్ ఎన్ని ఉన్నాయనేది ప్రింట్ చేయాలి. మళ్ళీ డిజిట్స్ ఎన్ని ఉన్నాయనేది మనం ప్రింట్ అనేది చేయాలి. దానికోసం ఇప్పుడు ప్రోగ్రామ్ అనేది ఏ విధంగా క్రియేట్ చేయాలనే దాని గురించి క్లియర్గా తెలుసుకుందాం. సేమ్ యాజ్ ఇట్ ఈస్ గా మనకి ఏమంటే ఇక్కడ మనం మెథడ్స్ ని మార్చుకుందాం. ఎందుకంటే మెథడ్స్ అనేది మార్చుకుందాం. ఇక్కడ నేనేమంటే ఓకే, నేను ఇక్కడ ఏమంటే వాయిడ్ మెథడ్ అనేది క్రియేట్ చేసుకుంటున్నాను. ఎందుకంటే మనం మళ్ళీ బ్యాక్ సెండ్ చేసి అంటే సింగిల్ వాల్యూ లేదు కాబట్టి మనకి n నెంబర్ ఆఫ్ వాల్యూస్ ఉన్నప్పుడు మళ్ళీ బ్యాక్ సెండ్ చేయాలంటే మనం ఒక అరే అనేది క్రియేట్ చేసుకోవాలి. మనం ఇంకా అరే కాన్సెప్ట్
అనేది యూజ్ చేయలేదు కాబట్టి నేను ఇక్కడ ఏమంటే వాయిడ్ మెథడ్ అనేది యూజ్ చేస్తున్నాను. ఇక్కడ పబ్లిక్ స్టాటిక్ వాయిడ్. మీకు అందరికీ క్లియర్గా తెలుసు అనుకుంటా మనకి రిటర్న్ టైప్ మెథడ్ అంటే ఏమి, మళ్ళీ వాయిడ్ మెథడ్ అంటే ఏమనేది. ఎందుకంటే మనం ఆల్రెడీ మెథడ్స్ గురించి క్లియర్గా ఒక క్లాస్ అనేది ఎక్స్ప్లెయిన్ అనేది చేసుకున్నాం. ఒకవేళ మీకు మెథడ్స్ గురించి క్లియర్గా తెలియకపోతే మీరు మళ్ళీ బ్యాక్ వెళ్ళి మెథడ్స్ అనే ప్రోగ్రామ్ వీడియోని మీరు క్లియర్గా చూడండి. అప్పుడు మీకు క్లియర్గా మెథడ్స్ అనేది అర్థం అనేది అవుతుంది. ఇప్పుడు మనం ఇక్కడ మనకి ఏమంటే డిస్ప్లే అంటే లోయర్ కేసు అప్పర్ కేసు సింబల్స్ని అంటే డిజిట్స్ని మనం ఎన్ని ఉన్నాయనేది ప్రింట్ చేయాలి. డిస్ప్లే నంబర్. ఇప్పుడు అంటే దానికోసం మెథడ్ ఏమంటే డిస్ప్లే నంబర్ అనేది మెథడ్ క్రియేట్ చేసుకున్నాం. DISPNAM అనేది. ఓకే, ఇప్పుడు అంటే నేను DISP డిస్ప్లే నంబర్ అనే దానికి ఒక మెథడ్ అనేది క్రియేట్ చేసుకున్నాం. ఇక్కడ మనకి ఏమంటే మనకి కౌంట్ అనేది చేయాలి. ఏమంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏమంటే ఇంట్ మనం దేన్ని కౌంట్ చేయాలి, లోయర్ కేస్ కాబట్టి లోయర్ కేస్ ఈక్వల్ టు 0 కామా మళ్ళీ అప్పర్ కేస్ ఈక్వల్ టు 0. నేనేమంటే వేరియబుల్స్ని ఇనిషియలైజ్ అనేది చేసుకుంటున్నాను ఇక్కడ. మళ్ళీ కామా లోయర్ కేస్ అనేది అప్పర్ కేసు, మళ్ళీ ఇంకేం కౌంట్ చేయాలి, అప్పర్ కేస్ స్పెషల్ సింబల్స్ SS అనేది తీసుకుందాం. SS ఈక్వల్ టు 0 స్పెషల్ సింబల్స్ అనేది, మళ్ళీ స్పేస్ SP స్పేస్ ఈక్వల్ టు 0 కామా నెక్స్ట్ అనేది మనకి ఏమంటే స్పేస్ అనేది మళ్ళీ డిజిట్స్ ఎన్ని ఉన్నాయి DI ఈక్వల్ టు 0. ఇదేమంటే మనం ఎన్ని క్యారెక్టర్స్ ఎన్ని నెంబర్స్ ఎన్ని ఉన్నాయని మనం ఫైండ్ అవుట్ అనేది చేయాలి. దానికోసం అంటే ఇక్కడ మనకి ఆల్రెడీ ఓకే కంట్రోల్ Z మనకి ఆల్రెడీ ఇక్కడ క్యారెక్టర్ టాప్ CH అనేది క్యారెక్టర్ ఎవ్రీ టైం డివైడ్ చేసేదాని కోసం ఆల్రెడీ ఇక్కడ ఏమంటే క్యారెక్టర్ అనేది క్రియేట్ అనేది చేసినాం. అంటే స్ట్రింగ్ నుంచి ఇండివిజువల్గా క్యారెక్టర్స్ డివైడ్ చేసేదాని కోసం దానికోసం అంటే s.caret అనే మెథడ్ని యూజ్ చేస్తున్నాం ఇక్కడ. నెక్స్ట్ వచ్చి ఇక్కడ సేమ్ యాస్టిస్గా మనం అంటే మనకి ఆల్రెడీ నంబర్స్ కోసం మనం అంటే ఒక ఇఫ్ కండిషన్ అనేది రాసుకున్నాం. ఇక్కడ నంబర్స్ ఉన్నప్పుడు మనకి ఆటోమేటిక్ ఏమంటే కౌంట్ అనేది కావాలి కాబట్టి DI ప్లస్ డిజిట్స్ అనేది ఉన్నప్పుడు మనం అంటే కౌంట్ అనేది చేసుకోవాలి. దానికోసం DI అనేది ప్లస్ అనేది చేసుకోవాలి. లేనప్పుడు ఇల్స్ ఇఫ్ మనకేమంటే నెక్స్ట్ నంబర్స్ అయిపోయింది. ఇప్పుడు అంటే లోయర్ కేస్ లెటర్స్. లోయర్ కేస్ అంటే మనకేమి అంటే స్మాల్ a to z ఉన్నప్పుడు మనం అంటే ఫైండ్ అవుట్ అనేది చేయాలి. దానికోసం ఏమంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏమంటే CH caret greater than or equal to మనం స్మాల్ a to z కి వాల్యూ ఎంత అంటే చూసుకుంటే 97 అండ్ CH lesser than or equal to మనకి 122. ఇలా ఉన్నప్పుడు మనం అంటే లోయర్ కేస్ లెటర్స్ ని అంటే ఎవ్రీ టైం మనకి ఒక వర్డ్ ఉన్నప్పుడు మనం అంటే ప్లస్ అంటే మనకు 1 అనేది యాడ్ అవుతూ పోతుంది. నెక్స్ట్ ఒకవేళ ఇది కాకుండా ఇల్స్ ఇఫ్ అయినప్పుడు మనం అంటే అప్పర్ కేస్ చెక్ చేద్దాం. ఇప్పుడు CH greater than or equal to 65 అండ్ CH lesser than or equal to మనకి ఏమంటే 90 అయినప్పుడు మనకి ఏమంటే అప్పర్ కేస్ ప్లస్ అనేది చేయాలి. నెక్స్ట్ ఇల్స్ ఇఫ్ CH డబుల్ ఈక్వల్ టు మనకి ఏమంటే స్పేస్ ఉన్నప్పుడు మనం అంటే SP ప్లస్ అంటే స్పేస్ని ప్లస్ అనేది చేయాలి. ఒకవేళ ఇది ఏది కానప్పుడు మనకి ఏమంటే అది స్పెషల్ క్యారెక్టర్ కాబట్టి ఇల్స్ స్పెషల్ క్యారెక్టర్ కాబట్టి SS ప్లస్ అనేది చేస్తున్నాం. ఇప్పుడు మీకు క్లియర్గా చెప్పాలంటే నార్మల్గా ఇక్కడ ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏమంటే ఈ క్యారెక్టర్లో మనకి ఏమంటే 0 to 9 ఉన్నప్పుడు ఏమంటే ఈ కండిషన్ సాటిస్ఫై అయిపోయి మనకి ఏమంటే డిజిట్స్ అనేది కౌంట్ అనేది అవుతుంది. ఒకవేళ ఈ కండిషన్ సాటిస్ఫై అయినప్పుడు నెక్స్ట్ కండిషన్ అనేది రావడం జరుగుతుంది. ఒకవేళ మనకి క్యాపిటల్ అంటే స్మాల్ a to z ఉన్నప్పుడు మనకి ఏమంటే లోయర్ కేస్ లెటర్స్ అనేది కౌంట్ అనేది అవుతుంది. ఒకవేళ ఇది సాటిస్ఫాక్షన్ కానప్పుడు నెక్స్ట్ వచ్చి అప్పర్ కేస్ చెక్ చేస్తుంది. అప్పర్ కేస్ ఉన్నప్పుడు మనకి ఏమంటే ఇది కౌంట్ అనేది అవుతుంది. ఒకవేళ ఇది కూడా సాటిస్ఫాక్షన్ కానప్పుడు మనం అంటే ఇల్స్ ఇఫ్ కండిషన్ యూజ్ చేసినాం కాబట్టి నెక్స్ట్
కండిషన్ అనేది రావడం జరుగుతుంది. నెక్స్ట్ కండిషన్కి వచ్చినప్పుడు మనకి ఏమంటే స్పేసెస్ ఉన్నప్పుడు మనకి ఏమంటే స్పేసెస్ అనేది కౌంట్ అనేది అవుతుంది. ఒకవేళ అది కూడా సాటిస్ఫాక్షన్ కానప్పుడు మనకి ఏమంటే స్పెషల్ క్యారెక్టర్స్ అనేవి కౌంట్ అనేది అవడం జరుగుతుంది. ఈ విధంగా మనం అంటే కండిషన్ అనేది రాసేసినాం. ఇప్పుడు మనం అంటే నెక్స్ట్ వచ్చి మనం ప్రింట్ అనేది చేసుకుందాం. sys_out system.out.println మనకి ఏమంటే లోయర్ కేస్ వచ్చి మనకి ఎన్ని ఉన్నాయి అనేదాన్ని మనం ప్రింట్ చేయాలి కాబట్టి ప్లస్ LC అనేది పెడుతున్నా. సేమ్ దీన్ని కాపీ పేస్ట్ అనేది చేసుకుందాం. Ctrl+C Ctrl అప్పర్ Ctrl+Z Ctrl+C మనం అంటే అప్పర్ కేస్ కోసం నెక్స్ట్ అప్పర్ కేస్ Ctrl+V మళ్ళీ వచ్చి స్పేసెస్ స్పెషల్ క్యారెక్టర్స్ మళ్ళీ నెక్స్ట్ వన్ వచ్చి డిజిట్స్. ఇక్కడ మనం అంటే ఓకే అప్పర్ కేస్ అనేది ప్రింట్ చేసుకున్నాం. మళ్ళీ వచ్చి స్పెషల్ క్యారెక్టర్లో మనం ఏంటి SS అనేది ప్రింట్ చేయాలి. అప్పర్ కేస్లో UC అప్పర్ కేస్ అనేది UC కాబట్టి అప్పర్ కేస్ అనేది ప్రింట్ చేసుకున్నాం. మళ్ళీ నెక్స్ట్ వచ్చి మనకి ఏమంటే స్పేసెస్ SPAC స్పేస్ వచ్చి కాబట్టి మనకి SP అనేది ప్రింట్ చేయాలి. నెక్స్ట్ వచ్చి ఏమంటే మనకి స్పెషల్ క్యారెక్టర్ స్పేసెస్ అయింది డిజిట్ కాబట్టి DI అనేది మనం ప్రింట్ చేయాలి. ఓకే ఇప్పుడు మనం Ctrl+S సేవ్ అనేది చేసుకుని రన్ అనేది చేద్దాం. ఇప్పుడు మనం ఏదైనా ఒక స్ట్రింగ్ అనేది ఎంటర్ చేద్దాం. ఫర్ ఎగ్జాంపుల్ కి sun12 ఓకే ఇప్పుడు మనకి చూసినట్లయితే మనకి ఏమంటే ఓకే ఇంకొకటి మనం అంటే అప్పర్ కేస్ ఒక 2 అనేది ఎంటర్ చేద్దాం. ఇప్పుడు మనం అంటే ఎంటర్ అనేది ఇద్దాం. ఇక్కడ చూసినట్లయితే మనకి లోయర్ కేస్ అనేది 5 అనేది ఉన్నాయి. ఫర్ ఎగ్జాంపుల్ చూసినట్లయితే 3 మళ్ళీ 4 5 లోయర్ కేస్ అనేవి 5 అనేవి ఉన్నాయి. మళ్ళీ అప్పర్ కేస్ అనేవి 2 అనేది ఉన్నాయి. ఓకే నెక్స్ట్ వచ్చి స్పెషల్ క్యారెక్టర్స్ అనేవి 4 అనేవి ఉన్నాయి. నెక్స్ట్ వచ్చి స్పేసెస్ మనకి స్పేసెస్ అనేవి 4 ఉన్నాయి. ఫర్ ఎగ్జాంపుల్ 1 2 3 4 స్పేసెస్ అనేవి 4 ఉన్నాయి. మళ్ళీ వచ్చి డిజిట్స్ అనేవి 2 ఉన్నాయి. మనకి చూసినట్లయితే క్లియర్గా అనేది మనకి ప్రింట్ అనేది అయింది. సింపుల్ ఫ్రెండ్స్ మనకి ఇక్కడ ఇఫ్ ఎల్స్ కండిషన్ యూజ్ చేసుకుని మనం ఎవరి డిజిట్ని అది లోయర్ కేస్లో ఉందా అప్పర్ కేస్లో ఉందా మళ్ళీ స్పెషల్ క్యారెక్టర్లో ఉందా మళ్ళీ ఏమంటే స్పేసెస్లో ఉందా డిజిట్స్లో ఉందా అనేది కౌంట్ అనేది చేసుకుంటున్నాం. ఓకే ఫ్రెండ్ ఇప్పుడు మీకు క్లియర్గా అర్థమైంది అనుకుంటా ఈ ప్రోగ్రామ్ అనేది. నెక్స్ట్ ప్రోగ్రామ్ ఏ విధంగా చేయాలనే గురించి మనం క్లియర్ అనేది ఇప్పుడు తెలుసుకున్నాం. నెక్స్ట్ ప్రోగ్రామ్ చూసినట్లయితే రైట్ ఏ ప్రోగ్రామ్ టు కన్వర్ట్ అప్పర్ కేస్ టు లోయర్ కేస్ అండ్ వైస్ వర్సా. అంటే అప్పర్ కేస్ ఉన్నప్పుడు లోయర్ కేస్కి లోయర్ కేస్ ఉన్నప్పుడు అప్పర్ కేస్ అనేది మనం కన్వర్ట్ అనేది చేయాలి. మనకి ఇప్పుడు ఒక స్ట్రింగ్ ఇచ్చినప్పుడు అది అప్పర్ కేస్లో ఉన్నప్పుడు లోయర్ కేస్కి లోయర్ కేస్ ఉన్నప్పుడు అప్పర్ కేస్కి అంటే ఒక స్ట్రింగ్ ఇచ్చినప్పుడు నార్మల్గా మనకి స్పెషల్ క్యారెక్టర్ కాకుండా నార్మల్ స్ట్రింగ్ ఇచ్చినప్పుడు మనం అది అప్పర్ కేస్లో ఉంటే లోయర్ కేస్కి లోయర్ కేస్లో ఉన్నప్పుడు అప్పర్ కేస్కి అనేది కన్వర్ట్ అనేది చేయాలి. ఇప్పుడు మనం దానికి ప్రోగ్రామ్ అనేది రాద్దాం. దానికోసం ఏమంటే ఇక్కడ నేను మెథడ్ని ఒక న్యూ మెథడ్ అనేది క్రియేట్ అనేది చేసుకుంటున్నా. స్ట్రింగ్ REP రివర్స్ చేసింది ఈక్వల్ టు మనం ఏమంటే అప్పర్ లోయర్ స్పెల్లింగ్ కరెక్ట్ మిస్టేక్ మనకి క్లియర్గా LOWER ఓకే LOWER ఓకే ఇక్కడ ఏంటంటే అప్పర్ లోయర్ అనే ఒక మెథడ్ని క్రియేట్ అనేది చేసుకుంటున్నా. మనం దీన్ని రిమూవ్ అనేది చేద్దాం. ఇప్పుడు మెథడ్ అనేది క్రియేట్ అనేది చేసుకుందాం. మనం ఇక్కడ దీన్ని ప్రింట్ అనేది చేద్దాం. sys_out system.out.println REV
అంటే RET అని ఇద్దాం, ఎందుకంటే RE అంటే రివర్స్ అనేది లెక్క అయిపోతుంది. RET రిటర్న్ చేసిన వాల్యూ అనేది కాబట్టి RET అనేది ఇస్తున్నాం. ఇక్కడ మనకి ఏమంటే ఇప్పుడు మనం స్ట్రింగ్ string s ఈక్వల్, ఓకే ఆల్రెడీ s ఉంది కాబట్టి స్ట్రింగ్ RET ఈక్వల్ టు ఎంటీ స్పేస్ అనేది పెట్టుకుంటున్నాం. ఇక్కడ మనకి ఏమంటే రిటర్న్ కాబట్టి మనం ఏమంటే RET ని రిటర్న్ అనేది చేద్దాం. ఇప్పుడు మనం ఏంటి ఇక్కడ లాజిక్ అనేది క్లియర్గా రాయాలి. లాజిక్ అంటే ఏ విధంగా చూసినట్లయితే మనకి క్లియర్ చేద్దాం. ఇప్పుడు మనకి ఏదైనా ఫర్ ఎగ్జాంపుల్కి ఏదైనా యూజర్ అనేది హలో ఈ విధంగా ఎంటర్ చేసినప్పుడు మనం ఏంటి మనం HELLO ఈ విధంగా అనేది మనం ప్రింట్ అనేది చేయాలి. అంటే క్యాప్లో ఉన్నది స్మాల్కి, స్మాల్లో ఉన్నది క్యాప్కి అనేది కన్వర్ట్ అనేది చేయాలి. దానికోసం ఏమంటే మనం ఇక్కడ సింపుల్గా ఒక లాజిక్ అనేది రాద్దాం. అదేమంటే మనకి ఆటోమేటిక్గా ఏమంటే క్యాప్లో ఉండేది స్మాల్కి, స్మాల్లో ఉన్నది క్యాప్కి అనేది మనకి కన్వర్ట్ అనేది అవడం జరుగుతుంది. దానికోసం ఏమంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏమంటే ఒక ఫర్ లూప్ అనేది క్రియేట్ చేసుకుందాం. ఫర్ ఇంట్ I ఈక్వల్ టు 0, I లెస్సర్ దెన్ s డాట్ లెంత్ ఆఫ్ మెథడ్ అనేది యూజ్ చేస్తాం. మళ్ళీ ఏమంటే I ప్లస్ ప్లస్ అనేది చేద్దాం. మళ్ళీ ఏమంటే మనకి ఎవరి క్యారెక్టర్ అనేది డివైడ్ చేయాలి కాబట్టి క్యారెక్టర్ ఆఫ్ ch ఈక్వల్ టు s డాట్ క్యారెక్టర్ అనే మెథడ్ యూజ్ చేస్తున్నాం. నెక్స్ట్ I ఇప్పుడు ఏమంటే మనకి ఇక్కడ మనం ఏంటంటే అప్పర్ కేస్లో ఉన్నది లోయర్ కేస్కి, లోయర్ కేస్లో ఉన్నది అప్పర్ కేస్కి అనేది కన్వర్ట్ అనేది చేయాలి. దానికోసం ఏమంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏమంటే ఇఫ్ ఇప్పుడు మనకి ఏమంటే క్యారెట్ ch గ్రేటర్ దెన్ ఆర్ ఈక్వల్ టు, మనకి ch అనేది గ్రేటర్ దెన్ ఆర్ ఈక్వల్ టు మనకి ఏమంటే క్యాప్స్లో ఉన్నప్పుడు, క్యాప్స్ అంటే మనకి ఏమంటే 65 అండ్ ch లెస్సర్ దెన్ ఆర్ ఈక్వల్ టు 65 అయినప్పుడు మనకి ఏమంటే 90 ఉన్నప్పుడు మనం అంటే RET ఈక్వల్ టు RET ప్లస్ మనకి ఏమంటే క్యార్ ఆఫ్ ch ప్లస్ 32 అనేది చేస్తాం. అంటే మనకి ఆల్రెడీ 32 అంటే మనకి ఇప్పుడు ఎలా చెప్పాలంటే మీకు స్మాల్లో ఉన్నప్పుడు క్యాప్స్ అనేది కన్వర్ట్ అనేది అవుతుంది, క్యాప్స్లో ఉన్నప్పుడు మనకి స్మాల్. ఫర్ ఎగ్జాంపుల్కి 65కి ఇప్పుడు మనకి ఏమంటే ఇది వచ్చి ABCDE అంటే హలో అనేది మనకి ఏమంటే 65కి మళ్ళీ 65 అన్నప్పుడు మనకి A అనేది రావడం జరుగుతుంది, 66 అన్నప్పుడు B అనేది, 67 ఉన్నప్పుడు C, 68 ఉన్నప్పుడు D, 69 ఉన్నప్పుడు E అనేది. ఓకే మనకి ఎందుకు ఇంత కనిపిస్తుంది కానీ సింపుల్గా నేను ఇక్కడ ఏమంటే A అనేది ఇస్తున్నా, క్యాపిటల్ A అనేది ఏలో అని ఇచ్చినప్పుడు మనకి ఏమంటే స్మాల్ A అనేది రావాలి. ఓకే ఇక్కడ మనకి ఏమంటే A అనేది మనకి 65 ఉన్నప్పుడు మనకి స్మాల్ కన్వర్ట్ చేయాలంటే ఇప్పుడు మనకి క్యాపిటల్ A యొక్క ASCII వాల్యూ అంతా మనకి 65 అనేది, మళ్ళీ స్మాల్ A యొక్క ASCII వాల్యూ వచ్చి మనకి 97 అనేది. 65కి 97కి మనకి మిడిల్లో ఎంత గ్యాప్ ఉందంటే మనకి 32 అనేది ఉంది. కాబట్టి మనకి అంటే 65కి మనము ప్లస్ 32 అనేది యాడ్ చేస్తే మనకి ఏమంటే 97 అనేది రావడం జరుగుతుంది. అందుకోసం నేను ఇక్కడ ఏమంటే అంటే క్యాప్లో ఉన్నప్పుడు మనం అంటే స్మాల్ రావాలి కాబట్టి మనం ఏంటంటే ప్లస్ 32 అనేది చేస్తున్నాం. ఓకేనా, ఒక ఎల్స్ ఇఫ్ మనకి ఏమంటే క్యాప్లో ఉండే స్మాల్కి రావాలని నేను ఏమంటే ప్లస్ 32 అనేది చేసిన. ఒకవేళ స్మాల్లో ఉంటే మనం ఏంటంటే క్యాప్స్ అనేది రాపించాలి. దానికోసం ch గ్రేటర్ దెన్ ఆర్ ఈక్వల్ టు 97 అండ్ ch లెస్సర్ దెన్ ఆర్ ఈక్వల్ టు 122 అయినప్పుడు మనం అంటే RET ఈక్వల్ టు RET ప్లస్ క్యార్ ఆఫ్ ch మైనస్ 32 అనేది చేస్తున్నాం. అప్పుడు ఏమంటే మనకి 97 వచ్చినప్పుడు మనం మైనస్ 32 చేసినప్పుడు మనకి ఆటోమేటిక్గా ఏమంటే
65 అనేది రావడం జరుగుతుంది. ఓకే 97కి మైనస్ కాబట్టి ఇటు సైడ్ మైనస్ చేయాలి. ఓకే 97కి మైనస్ 32 చేస్తే మనకి 65 అనేది రావడం జరుగుతుంది. అంటే స్మాల్ ఏ వచ్చినప్పుడు మనం అంటే క్యాపిటల్ ఏ అనేది కన్వర్ట్ అనేది చేస్తున్నాం. ఓకే ఇల్స్ మనకి ఒకవేళ ఇలా కాకుండా వేరే ఏదైనా స్పెషల్ క్యారెక్టర్ వచ్చినప్పుడు మనకి ఏమంటే RET ఈక్వల్ టు RET ప్లస్ CH ఎలా ఉందో అలానే ప్రింట్ అనేది చేస్తున్నాం. ఇప్పుడు మనం అంటే ఆటోమేటిక్గా మనకి ఏమంటే మనం ఇప్పుడే రన్ అనేది చేసి చూద్దాం. ఇప్పుడు నేను ఏదైనా ఒక వర్డ్ అనేది ఇస్తున్నా, ఇక్కడ హెలో అనేది ఇద్దాం, HELLO. చూస్తే మనకి ఏమంటే క్యాప్స్లో అనేది స్మాల్లో అనేది క్యాప్కి అనేది కన్వర్ట్ అనేది అవడం జరిగింది. ఇక్కడ మీకు క్లియర్గా అనేది ఇప్పుడు క్లియర్గా చెప్పాలంటే ఇక్కడ చూసినట్లయితే ఇది క్యాప్స్లో అనేది ఉంది. క్యాప్స్లో ఉన్నప్పుడు నేను ఏమంటే ప్లస్ 32 యాడ్ చేసినప్పుడు మనకి ఆటోమేటిక్గా ఏమంటే యాస్కి వాల్యూ 97 అనేది మారదు. 97 యొక్క క్యారెక్టర్ ఆఫ్ 97 అంతా మనకి స్మాల్ ఏ అనేది కన్వర్ట్ అనేది అవుతుంది. ఒకవేళ క్యాప్స్లో ఉన్నప్పుడు మనం అంటే మైనస్ చేసినప్పుడు మనకి ఏమంటే అది 65కి వచ్చినప్పుడు ఆటోమేటిక్గా మనకి ఏమంటే క్యాపిటల్ ఏగా కన్వర్ట్ అవుతుంది. ఈ విధంగా మనం క్యాప్స్లో ఉన్నప్పుడు స్మాల్లో ఉన్నప్పుడు క్యాప్స్కి యాడ్ చేయాలంటే జస్ట్ క్యారెక్టర్ ఆఫ్ 32 ప్లస్ 32 చేస్తాం. క్యాప్ నుంచి స్మాల్ కన్వర్ట్ చేసేదానికోసం, స్మాల్ నుంచి క్యాప్స్ కన్వర్ట్ చేసేదానికోసం మైనస్ 32 అనేది చేస్తాం. ఇప్పుడు మీకు క్లియర్గా అర్థమైందని అనుకుంటా. మనం మళ్ళీ ఒకసారి రన్ చేసి ఒక న్యూ వర్డ్ అనేది ఇద్దాం. ఫర్ ఎగ్జాంపుల్కి ఇక్కడ చూసినట్టు మనకి ఏమంటే క్యాప్స్లో స్మాల్లో ఉండేదని క్యాప్స్కి, క్యాప్స్లో ఉండేదని స్మాల్కి అనేది కన్వర్ట్ అనేది అయింది. ఇప్పుడు ఈ ప్రోగ్రామ్ క్లియర్గా అర్థమైంది అనుకుంటే ఇప్పుడు మనం నెక్స్ట్ ప్రోగ్రామ్ ఏ విధంగా చేయాలనే దాని గురించి మనం క్లియర్గా అనేది తెలుసుకుందాం. ఇక్కడ మనకి అంటే రైట్ ఏ ప్రోగ్రామ్ టు రిమూవ్ స్పెషల్ క్యారెక్టర్స్ ఇన్ స్ట్రింగ్. అంటే స్పెషల్ క్యారెక్టర్స్ ఉన్నప్పుడు మనం స్ట్రింగ్లో స్పెషల్ క్యారెక్టర్స్ ఉంటే మనం అంటే దాన్ని రిమూవ్ అనేది చేయాలి. ఓకేనా, దానికోసం అంటే మనం ఇక్కడ సేమ్ మనకి ఏమంటే ఇక్కడ మనకి స్పెషల్ క్యారెక్టర్స్ ఉన్నప్పుడు మనం రిమూవ్ అనేది చేసుకోవాలి. కాబట్టి మనం జస్ట్ ఇదే ప్రోగ్రామ్ మనం కొంచెం మోడిఫికేషన్ అనేది చేసుకుందాం. SPEREM అంటే స్పెషల్ క్యారెక్టర్ని రిమూవ్ చేయాలి కాబట్టి SPEREM అనేది తీసుకున్నాం. ఇక్కడ సేమ్ మెథడ్ని మనం ఇక్కడ మెన్షన్ చేద్దాం. మీరు మెథడ్ నేమ్ అనేది అంటే వర్క్ అంటే వర్బ్గా ఉండాలి మనకి. ఇది మీరు కొంచెం చూసుకోండి. నేను జస్ట్ ఇక్కడ మెథడ్ నేమ్స్ అనేది డిఫరెంట్గా ఇస్తున్నా, అదేం పెద్దది కాదు. కానీ మీరు నేర్చుకునేటప్పుడు అంటే మెథడ్ నేమ్ అనేది ఎప్పుడు వర్బ్గా అనేది పెట్టుకోండి. ఇక్కడ మనకి స్పెషల్ క్యారెక్టర్స్ని రిమూవ్ అనేది చేయాలి కాబట్టి స్ట్రింగ్ RET ఈక్వల్ టు ఇక్కడ మనం ఉన్న లాజిక్ని రిమూవ్ అనేది చేద్దాం. సేమ్ ఇక్కడ అంటే సేమ్ ఇది మొత్తం ఇదే ఒకే విధంగా అనేది రావడం జరుగుతుంది. ఇక్కడ మనకి ఏమంటే కండిషన్ మాత్రం మనం చేంజ్ అనేది చేసుకోవాలి. దానికోసం ఏమంటే ఇక్కడ మనకి R అనేది ఇద్దాం. నెక్స్ట్ వచ్చి మనకి CH greater than or equal to 48 and CH lesser than or equal to మనకి ఏమంటే 57. అంటే స్పెషల్ క్యారెక్టర్స్ అంటే ఇక్కడ చూస్తే మనకి ఏమంటే ఒకటి A to Z అని ఉండాలి, లేకపోతే స్మాల్ A to Z అని ఉండాలి, లేకపోతే డిజిట్లో ఉన్నప్పుడు మాత్రం మనకి ఏమంటే ఈ స్ట్రింగ్ అనేది ఉండాలి. లేకుంటే స్పెషల్ క్యారెక్టర్స్ ఉన్నప్పుడు ఆటోమేటిక్గా ఏమంటే అది తీసుకోకూడదు. దానికోసం RET ఈక్వల్ టు RET ప్లస్ CH అనేది చేస్తున్నాం. ఇప్పుడు మనం ఎంటర్ చేస్తే మనకి ఆటోమేటిక్గా స్పెషల్ క్యారెక్టర్స్ అనేది రిమూవ్ అనేది అవడం జరుగుతుంది. ఇక్కడ చూసినట్లయితే ఇక్కడ చూస్తే మనకి ఏమంటే ఆటోమేటిక్గా స్పెషల్ క్యారెక్టర్ అనేది స్పెషల్ క్యారెక్టర్ కాబట్టి ఆటోమేటిక్గా రిమూవ్ అనేది అయిపోయింది. అంటే ఇవి ఉన్నప్పుడు మాత్రం మనం ఏమంటే స్ట్రింగ్ని రిటర్న్ అనేది చేయాలి. లేనప్పుడు మనకి ఏమంటే ఆటోమేటిక్గా ఏమంటే అది తీసుకోకూడదు కాబట్టి ఆటోమేటిక్గా ఏమంటే రిమూవ్ అనేది అయిపోతుంది.
ఇప్పుడు మీకు క్లియర్గా అర్థమైంది. ఇప్పుడు మనం నెక్స్ట్ ప్రోగ్రామ్ ఏ విధంగా చేయాలనే దాని గురించి క్లియర్గా తెలుసుకుందాం. రైట్ ఏ ప్రోగ్రామ్ ఫర్ నంబర్ ఆఫ్ క్యారెక్టర్స్ ఇన్ ఈచ్ వర్డ్ అండ్ కౌంట్ దెమ్. మనం అంటే ఒక స్ట్రింగ్లో ఎన్ని క్యారెక్టర్స్ అనేది ఉండాలి అండ్ దాన్ని ఫైండ్ అవుట్ చేసి మనం అంటే ప్రింట్ అనేది చేయాలి. ఓకే, ఇప్పుడు మనం దానికోసం అంటే ఒక ప్రోగ్రామ్ అనేది రాసుకుందాం. అంటే నంబర్ ఆఫ్ క్యారెక్టర్స్ అనేది ఫైండ్ అవుట్ చేయాలి కాబట్టి మనకి ఏమంటే దానికోసం ఏమంటే ఒక వర్డ్లో ఎన్ని క్యారెక్టర్స్ ఉన్నాయని, అది మీకు నార్మల్గా వర్డ్లో నంబర్స్ ఉన్నా కానీ స్పెషల్ క్యారెక్టర్స్ ఉన్నా ఏది ఉన్నా సరే మనకి ఒక వర్డ్లో ఎన్ని క్యారెక్టర్స్ ఉండేది అనేది మనం ఫైండ్ అవుట్ అనేది చేయాలి. కాబట్టి మనకి ఇక్కడ ఏమంటే char of ch equal to ch plus ch equal to s dot caret అనే మెథడ్ని యూజ్ చేస్తాం, ఎందుకంటే డివైడ్ చేసేదానికోసం. ఇక్కడ ఏమంటే ఇండెక్స్లో i అనేది మెన్షన్ చేద్దాం. ఇప్పుడు ఏమంటే మనకి ఇఫ్, ఇక్కడ ఏమంటే నేను ఇఫ్ అనేది ఒకటి రాస్తున్నా, ఇఫ్ కండిషన్ అనేది. ఇక్కడ ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏమంటే ఒక వేరియబుల్ని మెన్షన్ చేద్దాం, ఇంట్ count equal to 0 అనేది మెన్షన్ చేస్తున్నా. ఇప్పుడు మనకి ఏమంటే క్యారెక్టర్ ఇఫ్ ch డబుల్ ఈక్వల్ టు స్పేస్, ch అనేది స్పేస్ అయినప్పుడు ch అనేది స్పేస్ అయినప్పుడు ఇది ఇల్స్, ch అనేది స్పేస్ కానప్పుడు నేనేమంటే స్పేస్ అనేది అంటే ఒక వర్డ్కి మిడిల్లో స్పేస్ అనేది ఉంటుంది కాబట్టి స్పేస్ కానప్పుడు ఏమంటే నేను ఇక్కడ ret ఈక్వల్ టు ret ప్లస్ అంటే ret ఈక్వల్ టు ret ప్లస్ ch అనేది చేస్తున్నాం. ఇక్కడ ఏమంటే కౌంట్ అనేది చేస్తున్నాం, count ప్లస్ ప్లస్ అనేది. మనకి ఏమంటే కౌంట్ ప్లస్ అంటే మనకి ఇల్స్ అనేప్పుడు మనకి ఎవరీ వర్డ్ అనేది యాడ్ అయినప్పుడు మనకి ఏమంటే కౌంట్ ప్లస్ ప్లస్ అనేది అవుతుంది. వన్స్ ఇది కౌంట్ ప్లస్ ప్లస్ అయినప్పుడు మనకి ఏమంటే స్పేస్ వచ్చినప్పుడు ఆటోమేటిక్ ఏమంటే ఇక్కడికి రావడం అనేది జరుగుతుంది. అప్పుడు ret ఈక్వల్ టు ret ప్లస్ ఏమంటే ఇక్కడ నేను కౌంట్ని యాడ్ చేస్తున్నాను, దానికోసం అంటే ఒక స్పేస్ అనేది మెన్షన్ చేద్దాం, ప్లస్ కౌంట్ ప్లస్ ఇంకొక స్పేస్ అనేది మెన్షన్ చేసుకుందాం. ఇక్కడ ఏమంటే మళ్ళీ కౌంట్ని 0 చేస్తున్నాం, కౌంట్ ఈక్వల్ టు 0 అనేది చేస్తున్నాం. ఎందుకంటే ఇప్పుడు ఎవ్రీ టైం అనేది స్పేస్ వచ్చినప్పుడు ఆటోమేటిక్గా మనకి ఏమంటే కౌంట్ అనేది ఎన్ని వర్డ్స్ అనేది కౌంట్ అనేది అయిపోవాలి, మళ్ళీ ఏమంటే కౌంట్ అనేది 0 అయిపోవాలి. 0 అయినప్పుడు మనకి ఏమంటే ఆటోమేటిక్ ఏమంటే మనకి ఈ విధంగానే ప్రింట్ అయ్యాయి. మళ్ళీ ఏమంటే రిటర్న్ చేసిన వాల్యూకి మళ్ళీ మనం ఏమంటే ఇక్కడ ప్లస్ స్పేస్ అనేది ఇచ్చి మనం ఏమంటే ఇక్కడ కౌంట్ని మనం యాడ్ చేద్దాం. ఎందుకంటే లాస్ట్ టైం అంటే ఇప్పుడు ఫస్ట్లో ఉన్నదాన్ని ఏమంటే మనకి ఎవరి వర్డ్కి కౌంట్ అనేది అవడం జరుగుతుంది, కానీ మనకి ఏమంటే లాస్ట్ వర్డ్కి కౌంట్ అనేది మనం ఎక్కడ డిస్ప్లే అనేది చేయలేదు కాబట్టి మనకి ఏమంటే లాస్ట్ వర్డ్ని మనం ఇక్కడ లాస్ట్ రిటర్న్లో మనం కౌంట్ అనేది చేసుకుంటున్నాం. ఇప్పుడు మనం రన్ అనేది చేసి చూద్దాం. రన్ చేసిన తర్వాత మనం మళ్ళీ ఒకసారి ఎక్స్ప్లెయిన్ అనేది చేస్తాము. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్కి హలో ఎవ్రీవన్ ఇక్కడ చూసినట్లయితే హలో ఎవ్రీవన్ అనేది మెన్షన్ చేసిన. ఇక్కడ చూసినట్లయితే మనకి హెచ్లో మనకి h1 2 3 4 5 అనేది ఉంది, 5 లెటర్స్ అనేది ఫస్ట్ వర్డ్లో కాబట్టి మనకి ఏమంటే 5 అనేది ప్రింట్ అయింది. మళ్ళీ నెక్స్ట్ లెటర్లోకి మనకి ఏమంటే 5 వర్డ్స్ అనేవి ఉన్నాయి, నెక్స్ట్ వర్డ్లోకి మనకి ఏమంటే 5 లెటర్స్ అనేవి 5 క్యారెక్టర్స్ అనేవి ఉన్నాయి కాబట్టి మనకి 5 అనేది ప్రింట్ అయింది. మళ్ళీ నెక్స్ట్ వర్డ్లో మనకి 3 క్యారెక్టర్స్ ఉన్నాయి కాబట్టి మనకి 3 అనేది ప్రింట్ అయింది. ఈ విధంగా మనం ఏమంటే ప్రింట్ అనేది చేసుకోవచ్చు. మనం ఇంకొకసారి ఇంకొక ఇన్పుట్తో ఇచ్చి చూద్దాం. ఇక్కడ చూసినట్టు మనకి ఏమంటే ఫస్ట్ వర్డ్లో మనకి ఏమంటే 7 లెటర్స్ అనేది 7 అనేది ఫస్ట్ వర్డ్లో 7 క్యారెక్టర్స్ అనేవి ఉన్నాయి కాబట్టి 7 అనేది ప్రింట్ అయింది. సెకండ్ వర్డ్లో మనకి 2 క్యారెక్టర్స్ 2 అనేది ప్రింట్ అయింది. థర్డ్ వర్డ్లో మనకి 3 క్యారెక్టర్స్ ఉన్నాయి కాబట్టి 3 అనేది ప్రింట్ అయింది. ఫోర్త్ వర్డ్లో మనకి ఏమంటే 3 క్యారెక్టర్స్ కాబట్టి 3 అనేది ప్రింట్ అయింది. ఇప్పుడు మనకు క్లియర్గా ఇది ఏ విధంగా వర్క్ అవుతుంది క్లియర్గా చూద్దాం. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏమంటే మనకి ఒక స్ట్రింగ్ అనేది తీసుకున్నాం. ఈ స్ట్రింగ్ని మనం అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ ఎంటీ స్ట్రింగ్ని ఒకటే ఇట్లా డిక్లేర్ అనేది చేసినాం. మనం అంటే కౌంట్ అనేది డిక్లేర్ చేసినాం. ఇక్కడ నార్మల్గా వచ్చి ఎవరి క్యారెక్టర్ అనేది మనకి ఇండివిజువల్గా అనేది వెళ్తుంది. ఎవరి క్యారెక్టర్ ఇండివిజువల్ వెళ్ళినప్పుడు మనకి ఏమంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏమంటే బి అనేది వెళ్తుంది. బి అనేది మనకి ఏమంటే స్పేస్ అనేది కాదు కాబట్టి మనకి ఏమంటే ఇక్కడికి రావడం. ఇక్కడ వచ్చినప్పుడు ఆటోమేటిక్ ఏమంటే బి అనేది ఫస్ట్ స్ట్రింగ్లో యాడ్ అనేది అవుతుంది. యాడ్ అయినప్పుడు ఆటోమేటిక్ మనకి ఏమంటే 1 అనేది కౌంట్ అవుతుంది. ఈ విధంగా ఏమంటే 7 టైమ్స్ అనేది
రావడం జరుగుతుంది కాబట్టి మనకి ఏమంటే 7 అనేది కౌంట్ అనేది ఈ 7 టైమ్స్ వచ్చినప్పుడు 8th అనేది 8th ప్లేస్లో మనకి ఏమంటే స్పేస్ అనేది ఉంది కాబట్టి స్పేస్ వచ్చినప్పుడు ఆటోమేటిక్గా ఇక్కడికి రావడం జరుగుతుంది. ఇక్కడికి వచ్చినప్పుడు నేను ఏమంటే ఇక్కడ రిటర్న్ ప్లస్ అంటే ఇక్కడ ఆల్రెడీ రిటర్న్లో మనకి ఏం వాల్యూ అంటే BHRT భరత్ అనేది ఉంది. నెక్స్ట్ కౌంట్లో వచ్చి 7 అనేది ఉంది. దీని రెండింటిని యాడ్ అనేది చేస్తున్నాం. యాడ్ చేసినప్పుడు యాడ్ చేసి ఏమంటే మళ్ళీ కౌంట్ని 0 చేస్తున్నాం. మళ్ళీ కౌంట్ అనేది 0 అయిపోయింది. నెక్స్ట్ ఈ స్పేస్ అయిన తర్వాత మళ్ళీ క్యారెక్టర్స్ అనేది సేమ్ ఏమంటే ఈజ్ అనేది రావడం అనేది అయినప్పుడు మనకి ఆటోమేటిక్గా ఏమంటే రిటర్న్లో మనకి ఆటోమేటిక్గా 2 టైమ్స్ అనేది ఈజ్ అనేది యాడ్ అవుతుంది. యాడ్ అయిన తర్వాత మళ్ళీ మనకి స్పేస్ అనేది రావడం జరుగుతుంది. స్పేస్ వచ్చినప్పుడు మళ్ళీ కౌంట్లో ఏమంటే మనకి 2 అనేది ఉంటుంది. మళ్ళీ కౌంట్ని ఇక్కడ యాడ్ చేస్తున్నాం కాబట్టి మనకి ఏమంటే ఇక్కడ 2 అనేది యాడ్ అయిపోయింది. ఈ విధంగా ఏమంటే మళ్ళీ రొటేట్గా అవుతూ ఉంటుంది. కానీ ఇక్కడికి వచ్చిన తర్వాత మనకి ఏమంటే మళ్ళీ నెక్స్ట్ వచ్చి మనకి ఈ లూప్ అనేది స్పేస్ అనేది లేదు కాబట్టి మనకి ఇక్కడైతే స్టాప్ అయిపోతుంది కాబట్టి లాస్ట్లో మనకి ఏమంటే ఈ 3 అనేది మనకి కౌంట్లో ఉంటుంది. దాన్ని ఏమంటే నేను ఇక్కడ రిటర్న్లో ఈ 3ని యాడ్ అనేది చేస్తున్నాను. ఇప్పుడు మీకు క్లియర్గా అర్థమైంది అనుకుంటా ఈ ప్రోగ్రామ్ అనేది. ఇప్పుడు మనం ఏమంటే ఇక్కడ ఉన్న అన్ని ప్రోగ్రామ్స్ అనేది మనం క్లియర్గా మనం అనేది సాల్వ్ అనేది చేసినాం. ఒకవేళ మీకు ఏదైనా అర్థం కాకపోతే కామెంట్లో మెన్షన్ అనేది చేయండి. నేను మళ్ళీ కావాలంటే క్లియర్గా ఎక్స్ప్లెయిన్ అనేది చేస్తాం. మనం నెక్స్ట్ క్లాస్లో అరేస్ అనే దాని గురించి క్లియర్గా నేర్చుకుని మళ్ళీ అరేస్ అంటే 1 డైమెన్షనల్ అరే 2 డైమెన్షనల్ అరే క్లియర్గా నేర్చుకుని మళ్ళీ స్ట్రింగ్స్లో ఇంకా కొన్ని చాలా ప్రోగ్రామ్స్ అనేవి ఉన్నాయి. ఆ ప్రోగ్రామ్స్ ఏ విధంగా చేయాలి అరేస్ని యూజ్ చేసుకునే దాని గురించి మనం క్లియర్గా తెలుసుకుందాం. ఓకే ఫ్రెండ్స్, ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ అనేది చేసుకోండి. అలానే పక్కన బెల్ ఐకాన్ని క్లిక్ చేసి నోటిఫికేషన్ అనేది యాక్టివేట్ అనేది చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. సీ యూ నెక్స్ట్ వీడియో. బై బై.